హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ నుండి 2024 నోటిఫికేషన్ వచ్చింది. దీంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి. ఓపెనింగ్ డేట్ వచ్చేసి 14/9/2024 నుండి క్లోజింగ్ అప్లికేషన్ వచ్చేసి 13/10/2024 వరకు ఉందండి. అండ్ మళ్ళీ దీంట్లో ఏదైనా కరెక్షన్స్, ఏదైనా మోడిఫికేషన్ చేసుకోవాలంటే మనకు టైం ఇచ్చారు. 16/10/2024 టు 25/10/2024 వరకు ఛాన్స్ ఇచ్చారండి. అండ్ ఇది మోడిఫికేషన్ చేసుకోవాలంటే మనకు టైం ఇచ్చారు. 16/10/2024 టు 25/10/2024 వరకు ఛాన్స్ ఇచ్చారండి. అండ్ దీంట్లో వేకెన్సీస్ వైజ్ చూసుకుంటే మొత్తం టోటల్గా 8,113 పోస్టులు ఉన్నాయండి. దీంట్లో చీఫ్ కమర్షియల్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ గార్డ్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ టైపిస్ట్ అనే పోస్టులు పడ్డాయండి. మొత్తం టోటల్గా వచ్చేసి 8,113. దీంట్లో కొంచెం గూడ్స్ గార్డ్ ఎక్కువ పడ్డాయి, 3,000 చేంజ్ ఉన్నాయి. ఇట్లా చూసుకోవచ్చు మీరు అప్లై చేసుకునేటప్పుడు. అండ్ వేరే వేరే జోన్స్కి ఇట్లా ఒక్కొక్క జోన్కి అలర్ట్ చేశారు. దాంట్లో నేను లాస్ట్కి చెప్తాను ఈ వీడియోలో. అండ్ ఇక్కడ స్టేజ్ ఆఫ్ ఎగ్జామ్ చూసుకుంటే CBT 1, CBT 2, CBAT అండ్ స్కిల్ టెస్ట్, ఇవన్నీ ఈ 4 స్టేజెస్ ఉంటాయండి. అంటే కొన్ని పోస్టులకు ఓన్లీ CBT 1, CBT 2 మాత్రమే ఉంటాయి. ఇప్పుడు స్టేషన్ మాస్టర్కి వచ్చేసి CBAT ఉంటుంది, అంటే సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటుంది. అదే క్లర్క్ టైపిస్ట్కి వచ్చేసి టైపింగ్ ఉంటుందండి, అది ఒకటి చూసుకోవాలి మీరు. అండ్ CBT 1లో 15 టైమ్స్ CBT 2కు తీస్తారండి. అండ్ CBT 2లో 8 టైమ్స్ సైకోమెట్రిక్ తీస్తారు. అండ్ టైపిస్ట్కి 8 టైమ్స్ తీస్తారు పర్సన్స్. అండ్ కేటగిరీ వైజ్, అంటే ఇప్పుడు ఓబీసీ ఉందనుకో, ఓబీసీలో ఎన్ని పోస్టులు ఉంటాయో అన్ని పోస్టులకి 15 టైమ్స్ అలా అనమాట. అది ఒకసారి చెక్ చేసుకోండి. అంటే ఫస్ట్ CBT అయిపోయిన తర్వాత దాని మీద ఒక వీడియో చేస్తాను నేను, రిజల్ట్స్ వచ్చే తర్వాత. అండ్ వేకెన్సీస్ ఒక్కొక్క జోన్కి ఒక్కొక్క తీరుగా అలర్ట్ చేశారండి. అండ్ మెడికల్ స్టాండర్డ్ చూస్తే A2, A3, B2, C2 అలొకేట్ చేశారు. చూసుకోవచ్చు మనము. A2 అంటే 6/9 వితౌట్ గ్లాసెస్ రావాలండి. డిస్టింక్స్, నియర్ విజన్, విజన్ లైట్ అనేది చూస్తారు. అది మెడికల్ అప్పుడు మనం బ్రీఫ్గా డిస్కస్ చేసుకోవచ్చు. ఇంకా ఈ నోటిఫికేషన్ గురించి వస్తే ఏజ్ లిమిట్ మెయిన్గా మినిమం అనేది 18 ఇయర్స్ ఉండాలి. ఎనీ గ్రాడ్యుయేట్ 18 to 36 మ్యాక్సిమము. అండ్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందండి మనకు. అండ్ మినిమం ఏజెస్ వచ్చేసి 2007 ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు, మినిమం అది. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తారండి. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి SC, ST, OBC, నాన్ క్రిమిలేయర్ వీళ్ళకి సపరేట్ ఉంటుందండి. అండ్ ఇక్కడ చూడొచ్చు మనము డేట్స్ ఇట్లా. ఓబీసీ నాన్ క్రిమిలేయర్కి వచ్చేసి 3 ఇయర్స్, అంటే ఆ మ్యాక్సిమం 36కు ప్లస్ 3 ఇయర్స్ అనమాట. అలాగే SC, ST ప్లస్ 5 ఇయర్స్. ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ UR అండ్ EWSకి 3 ఇయర్స్ ఇచ్చారు. అదే OBC నాన్ క్రిమిలేయర్ వాళ్ళకైతే 6 ఇయర్స్ ఇచ్చారు. SC, ST వాళ్ళకు 8 ఇయర్స్. అక్కడ చూడొచ్చు అవన్నీ 36, అంటే 18 to 36 అని ఉన్నది అండి. 36కి ప్లస్ చేసుకోవాలి ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది. అండ్ ఎగ్జామ్ ఫీజు వచ్చేసి ఫర్ ఆల్ క్యాండిడేట్ ఎక్సెప్ట్ SC, ST క్యాండిడేట్స్ వాళ్ళకి 500 ఫీజు. అంటే OBC, EWS, OC వాళ్ళకి 500 రూపీస్ ఫీ ఉంటుందండి. మళ్ళీ ఇది రీఫండ్. CBT 1 ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు 400 రీఫండ్ అవుతుంది. అండ్ SC, ST మైనారిటీస్ వీళ్ళకి వచ్చేసి 250 ఉంటుందండి. వీళ్ళకు టోటల్ అమౌంట్ రీఫండ్ అవుతుంది. CBT 1 ఎగ్జామ్ ఎవరైతే రాస్తారో వాళ్ళకే రీఫండ్ అవుతుందని ఈ మనీ. మనం అప్లై చేసి రాయలేదు అంటే మనకు రీఫండ్ అవ్వదు మనీ.
చూసుకోండి ఒకసారి. అండ్ ఇక్కడ మనం నోటిఫికేషన్ చూసుకోవచ్చు. మీరు తరువుగా చదువుకొని ఒకసారి అప్లై చేసేటప్పుడు తరువుగా చదవండి నోటిఫికేషన్ మొత్తాన్ని. నేనైతే స్పీడ్గా ట్రాక్ చేస్తున్నాను, ఇది మొత్తం అంత అవసరం లేదు. మీరు ఒకసారి ఈ వీడియోలో ఇట్లా అంత లెంత్ సరిపోదు, ఇది ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే. నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మెయిన్గా దీని తర్వాత వచ్చేసి మనము దీని సిలబస్ చూసుకుంటే, ఈ సిలబస్లో 3 పార్ట్స్ ఉంటాయండి. మ్యాథ్స్, రీజనింగ్. ఇక్కడ చూడొచ్చు రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసి CBT 1 ఫాలోడ్ బై CBT 2, 2 స్టేజ్లు. తర్వాత సైకోమెట్రిక్ టెస్ట్ అండ్ CBAT, అంటే ఒక్కొక్క పోస్ట్. అది స్టేషన్ మాస్టర్కి వచ్చేసి మాత్రం సైకోమెట్రిక్ ఉంటుందండి. అది టైపిస్ట్ అంటే వాళ్ళకు స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది, అటు కండక్ట్ చేస్తారు. అది ఓన్లీ పర్సనల్ కంప్యూటర్ మీదనే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకు ఫస్ట్ స్టేజ్లో మనకు 90 మినిట్స్ టైం ఉంటుందండి. 90 మినిట్స్లో టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 క్వశ్చన్స్ వస్తాయి. జనరల్ అవేర్నెస్ నుంచి 40, మ్యాథమెటిక్స్ నుంచి 30, రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్స్ వస్తాయండి CBT 1లో. CBT 1 అనేది 1:15 తీస్తారండి. CBT 1 1:15 తీస్తారు సెకండ్ స్టేజ్కి, CBT 2కి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్. ఈ సిలబస్ ముందు పెట్టుకొని చదువుకునేటప్పుడు. అదే CBT 2కి వచ్చేసి 90 మినిట్స్లో ఇక్కడ 120 క్వశ్చన్స్ ఉంటాయండి. ఇంతకుముందేమో 100 క్వశ్చన్స్ కాకుండా దీంట్లో 120 క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో స్పీడ్ చేయవలసి వస్తుంది. జనరల్ అవేర్నెస్ 50, మ్యాథమెటిక్స్ 35, రీజనింగ్ 35. ఒకసారి చెక్ చేసుకోండి. ఇందులో 15 టైమ్స్ తీస్తారండి. ఇందులో 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, అదొకసారి చెక్ చేసుకోండి. మ్యాథమెటిక్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్లో స్కోర్ పెంచారండి. 50 చేశారు క్వశ్చన్స్. అండ్ స్కిల్ టెస్ట్ ఇక్కడ ఇచ్చారండి. స్కిల్ టెస్ట్లో ఇది మనకు 30 వర్డ్స్ పర్ మినిట్ ఉంటుందండి. ఇంగ్లీష్లో కొట్టాలంటే 25 వర్డ్స్ పర్ మినిట్ అనేది హిందీలో. అండ్ పర్సనల్ కంప్యూటర్ అంటే పీసీలోనే పర్సనల్ కంప్యూటర్ మీదనే కొట్టవచ్చు మనం దీన్ని. టైపింగ్ అనేది చూసుకోవచ్చు మీరు దీంట్లో. ఒకసారి తరువుగా నోటిఫికేషన్ చదువుకోండి, ఎందుకంటే ఏది మిస్ అవ్వద్దు మనం అప్లై చేసేటప్పుడే. ఎందుకంటే రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే lakhs ఆఫ్ మెంబర్స్ అప్లై చేస్తారు. NTPC చాలా ఫేమస్ నోటిఫికేషన్ ఇది రైల్వేలో. సో మీరు ఒకసారి నీట్గా చదువుకోండి ఈ నోటిఫికేషన్ని అప్లై చేసేటప్పుడు. నేను అంత కాకుండా ఇంకోటి అప్లికేషన్ వీడియో కూడా పెడతాను నేను. దీంట్లో అన్నీ చెప్పడానికి వీలు కాదు కదా. సో ఇది ఒక్కసారి చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఇచ్చారు మనం ఇక్కడ చూడొచ్చు గూడ్స్ ట్రైన్ మేనేజర్కి లెవెల్ 5 పోస్ట్ అనమాట ఇది. దీనికి స్కిల్ టెస్ట్ అనేది ఏమీ ఉండదు, అంటే డైరెక్ట్ మనకు CBTలో స్కోర్ వచ్చి మెరిట్ స్కోర్ని బట్టి ఇచ్చేస్తారు. అండ్ ఇక్కడ ఇచ్చారు చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, ఇది లెవెల్ 6 పోస్టు. దీనికి ఇట్లా ఎలాంటి స్కిల్ టెస్ట్ అనేది లేదు. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్ టైపిస్ట్కు స్కిల్ టెస్ట్ ఉంది. కింద స్టేషన్ మాస్టర్ లెవెల్ 6 అండి. కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ అంటే సైకోమెట్రిక్ టెస్ట్ అనేది దీన్ని కండక్ట్ చేస్తారు. అండ్ నార్మలైజేషన్ ఈజ్ కీ రోల్ అండి. దీంట్లో మన ఎంత అక్యురసీ పెడుతున్నామో నార్మలైజేషన్లో మనకు తేలిపోతుంది, స్కోర్ అంతా పెరుగుతుంది అండి. అదొకసారి మీరు అటెంప్ట్ చేసేటప్పుడు చెక్ చేసుకోండి. అండ్ దీనికి ఎలా అప్లై చేయాలి అంటే దీనికి మెయిన్గా కింద ఇచ్చారు చూసుకోండి. ఫోటోగ్రఫీ అయినా సరే, క్యాండిడేట్ సిగ్నేచర్, సర్టిఫికేట్స్ అనేవి, ఫోటో అనేది ఎలా ఉండాలని చెప్పారు ఇక్కడ చూడండి. JPG ఫార్మాట్లో ఉంది. 100 KB ఇచ్చారు, అది ఒకసారి చూసుకోండి. మన ఫోటో ఇట్లా 20 to 50 KB అనేది ఉందండి, అది చెక్ చేసుకోండి. అప్లోడ్ చేసేటప్పుడు ఈ కేబీలు ఏ ఫార్మాట్లో ఉందో ఎగ్జాక్ట్గా చూసుకొని అప్లోడ్ చేసుకోండి, లేకపోతే అది అప్లోడ్ కాదండి. అండ్ ఫోటో బ్యాక్గ్రౌండ్ ఇట్లా చెక్ చేసుకోండి అప్లై చేసేటప్పుడు. నీట్గా ఉండాలి, అంటే నీట్గా ఉంటేనే అప్లోడ్ తీసుకుంటుంది, రిజెక్ట్ కాదండి. సిగ్నేచర్ కూడా మిడిల్లో ఉండాలి. అండ్ ఇవి నేను స్పీడ్గా ట్రాక్ చేస్తున్నాను, ఇవన్నీ అవసరం లేదండి.
దీనికి మీరు ముందే ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే బెటర్ అండి. ఎందుకంటే ఈసారి పోస్టులు చాలా తక్కువ పడ్డాయి. అంటే జోన్ వైజ్ నేను తర్వాత చెప్తాను. నెక్స్ట్ ఎవ్రీ జోన్ అంటే చెన్నై, మన సికింద్రాబాద్ ఎక్కడెక్కడ ఎన్ని పడ్డాయో మీకు చెప్తాను. కాంపిటీషన్ కూడా అంతే హెవీగా ఉంటుందండి. చదువుకోండి ఒకసారి. కాంపిటీషన్ అనేది చాలా హెవీగా ఉంటుంది. ఇప్పటి నుంచి మీరు ప్రాక్టీస్ చేస్తేనే ఇన్ని స్టేజ్ దాటి మీరు జాబ్ కొట్టగలుగుతారు. ఇప్పటి నుంచి జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, యాప్ట్యూడ్ రీజనింగ్ అనేది డైలీ ప్రాక్టీస్ చేస్తుండాలి. చేస్తుంటేనే మీరు రాణించగలుగుతారండి. అండ్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, అది చాలా ఇంపార్టెంట్ కీ రోల్ అండి. మనం ఎన్ని క్వశ్చన్స్ తప్పులు పెడుతున్నామో అది చెక్ చేసుకోండి. అక్యురసీ అనేది మెయింటైన్ చేయండి. ఇక్కడ చూడొచ్చు పోస్ట్ పారామీటర్స్ అంటే క్వాలిఫికేషన్స్, ఎనీ డిగ్రీ అనేది ఉండాలండి. ప్రతిదానికి డిగ్రీ ఉంటే సరిపోతుంది. అండ్ స్కిల్ టెస్ట్ అనేది మనం తర్వాత ఒకవేళ మీకు వచ్చినా ఇట్లా దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చేస్తుంది 1 మంత్లో. నాకు తెలిసి మనము 30 words per minute ఇంగ్లీష్లో కొట్టొచ్చు ఈజీగానే 1 month ప్రాక్టీస్ చేస్తే. ఇక చూసుకోండి పోస్ట్ పారామీటర్స్ అనేది ఇక్కడ ఏమేమి మ్యాక్సిమం అన్నిటికీ ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ అండి. లెవెల్ 5, లెవెల్ 6, లెవెల్ 4 జాబ్లు ఉన్నాయి. అండ్ ఇక్కడ వేకెన్సీస్ టేబుల్ చూసుకోవచ్చండి. ఆర్ఆర్బి అహ్మదాబాద్ మొత్తం దీంట్లో 516 పోస్టులు ఉన్నాయండి ఆర్ఆర్బి అహ్మదాబాద్లో. అండ్ ఆర్ఆర్బి అజ్మీర్ వచ్చేసి టోటల్గా 132 పోస్టులు ఉన్నాయండి. అంటే మొత్తం టోటల్ 8,000లో డివైడ్ చేశారు ప్రతిదానికి. ఆర్ఆర్బి బెంగళూరు వచ్చేసి 498 పోస్టులు ఉన్నాయండి. చూసుకోండి ఒకసారి ఆ టేబుల్స్ ఎవరెవరి. ఆర్ఆర్బి భోపాల్ వచ్చేసి 155 పోస్టులు ఉన్నాయండి. చెక్ చేసుకోండి ఏ జోన్కి వస్తారో మీరు ఆ పోస్టులన్నీ దాంట్లో క్లియర్గా ఇచ్చారు నోటిఫికేషన్లో. భువనేశ్వర్లో వచ్చేసి 788 అన్నాయి మనకు. నెక్స్ట్ ఇది ఆర్ఆర్బి బిలాస్పూర్ వచ్చేసి 649 పోస్టులు ఉన్నాయండి. ఇవన్నీ మీకు మార్క్ చేశాను, మీరు ఒకసారి టేబుల్ ఒకసారి చెక్ చేసుకోండి ఎంత కేటాయించారో. చండీగఢ్ వచ్చేసి 410 పోస్టులు ఉన్నాయండి. అండ్ ఆర్ఆర్బి చెన్నై వచ్చేసి మన సదరన్లో 438 ఉన్నాయండి. ఆర్ఆర్బి గోరఖ్పూర్ వచ్చేసి టోటల్ 129 పోస్ట్. అండ్ ఆర్ఆర్బి గౌహతి వచ్చేసి 516. అండ్ ఆర్ఆర్బి జమ్మూ అండ్ శ్రీనగర్ వచ్చేసి మనకు 148 పోస్టులు ఉన్నాయండి. చూసుకోండి ఇవన్నీ క్లియర్గా ఇచ్చారు. ఆర్ఆర్బి కోల్కతా వచ్చేసి మనకు 1382 పోస్టులు ఉన్నాయండి. దాంట్లోనే చాలా ఎక్కువ ఉన్నాయి నాకు తెలిసి. ఆర్ఆర్బి మాల్డా వచ్చేసి 198. కోల్కతాలో చాలా ఎక్కువ ఉన్నాయండి, చూసుకోండి. ఆర్ఆర్బి ముంబై వచ్చేసి 827 పోస్టులు. ఆర్ఆర్బి ముజాఫర్ వచ్చేసి 12 పోస్టులు, చాలా తక్కువ ఉన్నాయండి. అండ్ ఆర్ఆర్బి ప్రయాగ్రాజ్ వచ్చేసి మనకు ఇక్కడ 227 పోస్టులు ఉన్నాయండి ప్రయాగ్రాజ్లో. మనము ఇండియాలో ఏ జోన్కైనా ఎక్కడికైనా అప్లై చేసుకోవచ్చు అండి. ఆర్ఆర్బి పాట్నా వచ్చేసి మనకు 111 పోస్టులు ఉన్నాయండి. ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గా మీకు కనబడుతున్నాయి. ఆర్ఆర్బి రాంచీ వచ్చేసి 322 పోస్టులు. మెయిన్ మనకు వచ్చింది ఆర్ఆర్బి సికింద్రాబాద్ అండి. ఆర్ఆర్బి సికింద్రాబాద్ వచ్చేసి 478. దీంట్లో మనకు గూడ్స్ ట్రైన్ మేనేజర్ పోస్టులు ఎక్కువ ఉన్నాయండి, 279 ఉన్నాయి. అది ఇట్లా ఈస్ట్ కోస్ట్లో పడ్డాయండి. సౌత్ సెంట్రల్ రైల్వేలో తక్కువ ఉన్నాయి, 10 ఉన్నాయి, చూసుకోండి. అండ్ చీఫ్ కమర్షియల్ సూపర్వైజర్ 25 ఉన్నాయి. నాకు స్టేషన్ మాస్టర్ వచ్చి కూడా చాలా తక్కువ ఉన్నాయి, చూసుకోండి. మ్యాక్సిమం సార్ గూడ్స్ కూడా ఎక్కువ పడ్డాయి మాకు 478లో. ఆర్ఆర్బి సిల్గురి వచ్చేసి 40 పోస్టులు. ఆర్ఆర్బి తిరువనంతపురం వచ్చేసి 810 సంథింగ్ ఉన్నాయి. మొత్తం టోటల్ మనకు ఇచ్చేసారు కింద. మొత్తం 8113 ఉన్నాయండి. చెక్ చేసుకోండి ఒకసారి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.